హాయ్ అండి. ఇవాళ 2 క్యాబేజీ పచ్చడి చూపిస్తాను. ముందు కూడా చూపించాను కానీ చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా ఏమీ ఉండదు ఇందులో. ఇగో క్యాబేజీ, సగం క్యాబేజీ ఇది శుభ్రంగా కడిగేసాను. కడిగేసి ఆరబెట్టి తరిగేసాను. ఇక ఇలాగా సన్నగా, ఎంత సన్నగా అయితే అంత సన్నగా తరుక్కోండి. నేనైతే ఇలా తరిగాను. తరిగాక ఇగో సగమే క్యాబేజీ, ఒక 30 అంతా ఎండుమిర్చి తీసుకున్నాను. ముక్కలు చేసి వేచాలి, ఎందుకంటే ముక్కలు చేసి వేగితే బాగా పిక్కలు కూడా వేగుతాయి లోపల గింజలు. ఒక 30 ఎండుమిర్చి తీసుకున్నాను, ఉట్టి ఎండుమిర్చితో. ఇక ఇలా వేగిపోయింది. ఇది ఒక ప్లేట్లో తీసేస్తాను. ఇప్పుడు తీసేసాక నూనె మిగిలింది కదా, ఆ నూనెలో ఈ క్యాబేజీ వేసేస్తాం. కొంచెం సన్నం సిమ్ మీడియంలో పెట్టుకుంటూ వేచాలి. లాస్ట్ వరకు ఉప్పు పసుపు వేయకూడదు. ఇలాగ బాగా వేచాలి. బాగా వేగాక చూపిస్తాను రండి. చూడండి, ఇలా వేగుతున్నది. పొడిగా అయిపోవాలి, నూనెతో వేగాలి. నీరు ఉండకూడదు. వారం 10 రోజులు చక్కగా ఉంటుంది పచ్చడి. ముందు కూడా చూపించాను, అది వేరు. ఇది సింపుల్, ఏమీ వేయకుండా చూపిస్తాను రండి. ఇగో చూడండి, ఇలా వేగింది. ఇందులో కొంచెం పసుపు వేద్దాం, సరిపడా ఉప్పు వేద్దాం, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు కడిగేసి నానబెట్టి ఉంచాను. ఇది బాగా వేగేసి ఉప్పు పసుపు, మూత పెట్టక్కర్లేదు, మూత పెట్టకుండానే వేగొచ్చు, వేచచ్చు ఇలాగా సన్నంగా. అందుకే సన్నంగా తరగాలి. ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఇగో శుభ్రంగా కడిగేసి నానబెట్టాను. చింతపండు వేసాను. ఇప్పుడు ఇది బాగా వేగనిస్తాను. ఆ ఉప్పు అంతా అందులో పట్టేటట్టుగా, పులుపు అన్నీ పట్టాక బాగా వేసి దగ్గరగా అయ్యాక చూపిస్తాను. ఇక ఇలా వేగిపోయింది పొడిగాను. ఇందులో ఇప్పుడు కొంచెం జీలకర్ర వేద్దాం, ఏదైనా రుచి బాగుంటుంది. ఇలాగా వేసి కొంచెం ఒక్క నిమిషం ఇలా వేగించుతాం పొడిగాను. వేసాక చల్లారాక చూపిస్తాను. ఇక ఎండి మిరపకాయలు శుభ్రంగా మిక్సీ పట్టేసాను. ఇది మిక్సీ పట్టేస్తాను. పట్టేసాక చూపిస్తాను. ఇక చూడండి, ఇలా పట్టేసాను కదా. ఇప్పుడు ఈ క్యాబేజీ అందులో వేసి మిక్సీ పడదాం. నీళ్ళు పొయ్యొద్దు, నిలవ పచ్చడి నిలవ ఉంటుంది. వారం 15 అయితే మాకు 2 రోజుల్లో అయిపోతుంది. ఇక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇది పోపు, ఇంగువ. మినపప్పు తప్పకుండా వేయాలి. ఆవాలు వేయాలి, జీలకర్ర వేయద్దు. ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయ, ఇంగువ, కరివేపాకు అయిపోయింది అందుకే వేయలేదు, లేకపోతే వేసుకోండి. ఇగో పచ్చడి రుబ్బేసాను కదా, ఇందులో పోపు వేసాను. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. టేస్టీ క్యాబేజీ పచ్చడి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకుని తినండి, భలే ఉంటుందండి. అన్నిట్లోకి తినొచ్చు, చాలా బాగుంటుంది. పచ్చడి చేసాక 10 నిమిషాలు ఆగి తినండి, భలే